బ్యాక్ టు న్యూస్. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందని కేంద్ర సహాయ మంత్రి ఆర్పీఐ అధినేత రామ్దాస్ అఠావలే తెలిపారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం మొత్తం కూడా సిద్ధమైంది. త్వరలోనే మార్పులు చేర్పులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, కొత్త వారికి కూడా మంత్రి పదవులు రాబోతున్నాయా? కీలకమైన పోర్ట్ఫోలియోలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరగబోతోంది? తెలంగాణకు సంబంధించి కూడా బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా అందించలేదు. నిన్న బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం కూడా ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ నేతల పేర్లు కూడా అయితే రాలేదు. అసలు తెలంగాణలో పార్టీకి కీలకంగా పనిచేసిన సీనియర్ నేతలకు కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యత అయితే తగ్గిందా అనేది కూడా వినిపిస్తోంది. ఇక ఏపీ చూసుకున్నట్లయితే ఏపీలో జనసేనకు కేంద్ర మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉందా అనే వర్షన్ అయితే వినిపిస్తోంది. ఇక ముందుగా నుంచి జనసేన నుంచి ముగ్గురు ఎంపీలలో కూడా ఒక్కరికైనా కేంద్ర మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందా, ఇచ్చే ఛాన్స్ ఉందా అన్నట్లుగా కూడా వినిపిస్తుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మరికొన్ని బాధ్యతలు అప్పగించనున్నారా? అసలు ఏం జరగబోతుంది? ఏపీ నుంచి కొత్తగా ఎవరెవరికి బెర్త్ దక్కుతుంది అనేది కూడా మనకు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా త్వరలోనే ఉండబోతుంది అంటూ కేంద్ర సహాయ మంత్రి ఆర్పీఐ అధినేత రామ్దాస్ అఠావలే తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనతో పాటు రాము అందిస్తారు, మా ప్రతినిధి. రాము, చెప్పండి, ఏపీ నుంచి కూడా కొత్తగా ఎవరికి బెర్తులు దక్కబోతున్నాయి? కీలకమైన పోర్ట్ఫోలియోలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వారికి మంత్రి పదవులు రాబోతున్నాయా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ బీజేపీకి సంబంధించి కూడా నాయకులకు ఎటువంటి చోటు కూడా దక్కలేదు. ఇదంతా ఒక షాకింగ్ న్యూస్ గా అయితే చూడొచ్చు. ఎలా చూడాలంటారు రాము? అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం బీజేపీ వర్షాకాలపు సమావేశాల తర్వాత ఏదైతే మోడీ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకున్నారో దానికి తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ రెడీ అయింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే నిన్ననే బీజేపీకి సంబంధించిన ఉపాధ్యక్షులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, వాళ్ళని నియమించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ముందుగానే చెప్పినట్లే ఏపీకి కేంద్ర కేబినెట్ కి సంబంధించి కూడా పునర్వ్యవస్థీకరణ సంబంధించి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీకి సంబంధించి చూసుకుంటే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. అదే మిగతా సహాయ మంత్రులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ముందు నుంచి కూడా బీజేపీ గవర్నమెంట్ ఏదైతే వర్షాకాల సమావేశాల తర్వాత ఏర్పాటు చేసిన ఇంటర్నల్ మీటింగ్ లో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ముందు నుంచి కూడా భావించింది. అందులో భాగంగానే ఈసారి మాత్రం ఏపీకి సంబంధించి కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు లేదా ఒక పదవి, కేంద్ర మంత్రి పదవి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నవి. ముఖ్యంగా మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకరికి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒకరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ రెడ్డి సంబంధించి శాఖ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించి ఏపీని కూడా కొంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లేందుకైతే చర్యలు అయితే ఇప్పటికే చేపట్టింది అనుకోవచ్చు. పురంధేశ్వరికి సంబంధించి ఉపాధ్యక్షుల పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత ఇస్తూనే మిత్రపక్షాలు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రాము, ఏపీలో ఉన్న ఇంపార్టెన్స్ తెలంగాణలో బీజేపీ నాయకుల్లో తగ్గింది అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు రాము? ఏమంటారు? గతంలో మనం చూసుకుంటే తెలంగాణకి కూడా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న విడుదల చేసిన జాతీయ ఉపాధ్యక్షులు కావచ్చు, కార్యదర్శులకు సంబంధించి కూడా తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి సంబంధించి ఈ మధ్యన తన కుమారుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి అక్కడ ఒక బెర్త్ ఖాళీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. మరి తెలంగాణకు సంబంధించి కూడా ఏదైతే జాతీయ అధ్యక్షులు తెలంగాణలో పర్యటించిన సందర్భంలో కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి సంబంధించి గ్రూపు వర్గపోరు నేపథ్యంలో బీజేపీ ప్రజాదరణ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో పూర్తిగా
బరిలో కూడా నిలిచే పరిస్థితి ఉండట్లేదని చెప్తుంది. అంతేకాకుండా ఎంపీలకు సంబంధించి కూడా గత 2024లో 8 మంది ఎంపీలను కూడా తెలంగాణ నుంచే ఎన్నికవ్వడం కూడా బీజేపీ కొంత బలంగా భావించింది. కానీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆసక్తి స్థాయిలో మనకి కనిపించట్లేదు. దీనిపై కూడా ఆయన కొంత సీరియస్ అయినట్టు కనిపించింది. కొంత ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఇండికేషన్ నేపథ్యంలోనే నిన్న ఏదైతే బీజేపీకి సంబంధించిన జాతీయ కార్యవర్గం సంబంధించి కూడా తెలంగాణకు కూడా చోటు రాలేదు. మరి ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి కొంత పెద్ద ప్రయత్నం చేశారు. మరి మరొకసారి కేంద్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఏపీకి 2 బెర్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. మార్పులు చేర్పులు